హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు చిక్కుడుకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ కొలతలతో చిక్కుడుకాయ పచ్చడి చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తిని చూడండి ఎంత బాగుంటుందో. పక్కా కొలతలతో చేసి చూపిస్తున్నానండి. దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా? పచ్చడి కోసం 1/2 కేజీ నాటు చిక్కుడుకాయలని తీసుకుంటున్నానండి. వీటిని కణుపు చిక్కుళ్ళని కూడా అంటారు. ఇవి విలేజెస్లో ఎక్కువగా దొరుకుతాయండి. పచ్చడికి గింజలున్న చిక్కుడుకాయల్ని తీసుకుంటే పచ్చడి నిల్వతో పాటు రుచిగా కూడా ఉంటుంది. చిక్కుడుకాయల్ని శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగి 1 గంట సేపు ఆరబెట్టి పూర్తిగా ఆరనివ్వండి. చిక్కుడుకాయలు తడి లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత ఇలా ఈనెళ్ళు తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు 125 గ్రామ్స్ చింతపండు తీసుకుని ఈనెలు గింజలు లేకుండా క్లీన్ చేసి ఒకసారి కడిగి దానిలో 1 గ్లాస్ వాటర్ పోయండి. దీనిని స్టవ్ పై పెట్టి ఉడికించండి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 2 స్పూన్స్ మెంతులు వేసి మెంతులు దోరగా వేగే వరకు కలుపుతూ వేయించండి. మెంతులు ఇలా వేగిన తర్వాత దానిలో 4 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసి ఆవాలు 1 నిమిషం కలుపుతూ వేయించండి. ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పొడి చేసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఎండబెట్టుకున్న 70 గ్రాముల ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. మీరు సాల్ట్ వేసుకునేటట్లయితే 60 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా 2 వెల్లుల్లిపాయలని ఒలుచుకుని అదే మిక్సీ జార్లో వేసి కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 250 ml ఆయిల్ వేసుకోండి. పచ్చడి కోసం పల్లి ఆయిల్ అయితే రుచిగా ఉంటుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ప్యాన్కి సరిపడా చిక్కుడుకాయలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించండి. చిక్కుడుకాయలు వేగుతున్నప్పుడు కాయ పగిలి గింజలు బయటకు వస్తాయండి. మనం ఈనెలు తీసాం కాబట్టి ఇలా వస్తాయి. చిక్కుడుకాయల్ని 2 నిమిషాలకు మించి వేయించకండి. ఎక్కువగా వేగితే గింజలు బాగా గట్టిగా అయిపోతాయండి. చిక్కుడుకాయల్లో తేమ పోయే వరకు మాత్రమే వేయించండి. ఇలా వేయించిన చిక్కుడుకాయల్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన చిక్కుడుకాయలను కూడా వేయించుకుని అదే బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ముందుగా ఉడకబెట్టి చల్లారబెట్టుకున్న చింతపండుని వేసుకోండి. దానితో పాటు 70 గ్రామ్స్ కారం కూడా వేసుకోండి. మీరు తీసుకునే కారం మంటను బట్టి ఎక్కువ వేసుకోవాలో తక్కువ వేసుకోవాలో అడ్జస్ట్ చేసుకోండి. ఈ రెండింటిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని చిక్కుడుకాయలున్న బౌల్లో వేసుకోండి. దానితో పాటు గ్రైండ్ చేసి పెట్టుకున్న 70 గ్రామ్స్ సాల్టు మరియు పొడి చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పొడి, గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకుని ఈ పేస్ట్ అంతా చిక్కుడుకాయలకు బాగా పట్టేటట్టు కలపండి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేయించగా మిగిలిన ఆయిల్లో 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4-5 తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి, గుప్పుడు వలిచిన వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి కలుపుతూ వేయించండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత దానిలో కడిగి ఆరబెట్టుకున్న గుప్పుడు కరివేపాకు వేసి అన్నింటినీ కలుపుతూ వేయించండి. ఇప్పుడు దానిలో 1 స్పూన్ ఇంగువ వేసుకుని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిపి తాలింపును పక్కన పెట్టి చల్లారనివ్వండి. తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత బౌల్లో ఉన్న చిక్కుడుకాయ పచ్చడిలో తాలింపును కలపండి. ఇప్పుడు ఈ తాలింపు అంతా పచ్చడిలో పూర్తిగా కలిసేటట్టు కలపండి. పచ్చడిలో తాలింపు అంతా బాగా కలిసిన తర్వాత అంతా లెవెల్గా చేసి
మూత పెట్టి 2 డేస్ కదపకుండా పక్కన పెట్టండి. మూడో రోజు మూత తీసి ఒకసారి కలుపుకుని దానిలో సాల్టు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కావాలంటే కలుపుకోండి. అంతేనండి. ఎంతో రుచిగల చిక్కుడుగాయ పచ్చడి రెడీ అయిందండి. దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. పచ్చడి ఎప్పుడైనా ప్లాస్టిక్ బాటిల్లో కాకుండా గాజు బాటిల్లో పెట్టుకోండి. ఇది 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఇవి సీజనల్‌గా దొరుకుతాయి కాబట్టి పచ్చడిగా చేసుకొని స్టోర్ చేసుకోండి. ఇవే కొలతలతో మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్‌గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.